డివిజన్లు చాలా తప్పుల తడకగా ఇష్టానుసారం చేసారు. ప్రాక్టికల్ గా ఫీల్డ్ మీదకి పోయి చేస్తే బాగుంటుంది. మీకు బస్తీలకు సంబంధం లేకుండా ఒక బస్తీ ఒక 3 కిలోమీటర్లు 2 కిలోమీటర్లు 1 కిలోమీటర్ డిస్టెన్స్ ఉన్న బస్తీలను తీసుకొచ్చి కలిపేసి, అందుకే సండే నాడు ఒక మీటింగ్ పెట్టినాం. మీటింగ్ అయిన తర్వాత ఆ డీటెయిల్స్ తీసుకొని సబ్మిట్ చేయడం జరుగుతుంది. ఏదైనా కానీ జరిగేటప్పుడు చేసేటప్పుడు జాగ్రత్త చేస్తే ఎవరికి ఇబ్బంది ఉంటుంది. ఇప్పుడు స్థానికంగా ఉండే వాళ్ళు ఎలక్షన్స్ అప్పుడు కానీ ఇతరత్ర అవసరాలప్పుడు కానీ లోకల్గా ఉన్న వాళ్లకు డిస్టెన్స్ ఏరియా తక్కువ ఉన్నప్పుడు అదే జ్యూరిడిక్షన్లా ఆ బస్తీలు ఆనుకొని ఉన్నప్పుడు ఇబ్బంది ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ వాళ్ళని తీసుకుపోయి బల్కంపేటలో కలిపి బల్కంపేటలో తీసుకుపోయి బేగంపేటలో కలిపితే అది కరెక్ట్ పద్ధతిగా లేదు. దానివల్ల చాలా మంది సఫర్ అవుతుండ్రు. కాబట్టి 1 వీక్ వరకు టైం ఇచ్చారు. కాబట్టి సండే నాడు మీటింగ్ పెట్టి డీటెయిల్గా వాళ్లకు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఒకటి సరే, సనత్ నగర్లో మీకు యాషోక్ కాలనీ కానీ డిఎన్ఎం కానీ లేకపోతే ఇక్కడ పక్కన మనం ఏంటంటే సిమెంట్ రోడ్లు అన్నీ వేసినాం. అక్కడ సివరేజ్ వాటర్ లైన్స్ చూసుకోండి. బట్ ఆ సైడు ఆ లోదా గోడకు ఆనుకొని ఉన్నటువంటిది ఖాళీ ప్రదేశం అదంతా. సరే, చుట్టుపక్కల బిల్డింగ్ల వాళ్ళు ఏమైనా పార్కింగ్ పెట్టుకుంటారని మనం స్టార్టింగ్లో సైలెంట్ ఉన్నాం. బట్ ఇప్పుడు అక్కడ వ్యాపారం చేస్తారు. ఏంది, ప్రైవేట్ వాళ్ళు అక్కడ పార్కింగ్ ఎంత అని చెప్పి కలెక్ట్ చేస్తారు. అందుకే ఇక్కడ ఉన్నటువంటి బస్తీ వాస్తవుల కంప్లైంట్ మేరకు ఈరోజు విజిట్ చేయడం జరిగింది. అదంతా రిమూవ్ చేపించి ఫుట్పాత్ ఒకటి చేయాలనేటువంటి ఆలోచనతో ఈరోజు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. సేమ్ టైము ఇక్కడ మనకు బస్తీ దవాఖానలో కూడా ఆ బస్తీ దవాఖాన మెడిసిన్ కానీ లేకపోతే ఆ డాక్టర్తో మాట్లాడటం. దానిపైన జిమ్ ఉంది. ఆ జిమ్ కూడా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు ఇక్కడ ఒక జిమ్ పెట్టినాం, బస్ స్టాప్ దగ్గర ఒక జిమ్ పెట్టినాం. బట్ జిమ్ పెట్టి అన్ని పరికరాలు మనం ఇచ్చినాం. వాళ్ళకి ఇంకా కొంత రిక్వైర్మెంట్ ఉంది, అదొకటి. బట్ డెలాబరేట్ కండిషన్కి వెళ్ళిపోయింది. మీకు ఆ పాత్వే కావచ్చు, మెట్లు కావచ్చు, ఆ పైన అన్సోషల్ ఎలిమెంట్స్ కూర్చుంటుందని పైన కూడా ఒక షెడ్ వేయించేసి వాళ్ళకి కావాల్సినటువంటి పరికరాలు కూడా వీలైనంత తొందరలో ఏర్పాటు చేయగలరు. ఈ ఫ్లైఓవర్ ఇప్పుడు మన గవర్నమెంట్ లా 100 కోట్ల రూపాయలు ఆల్రెడీ శాంక్షన్ జీవో ఇచ్చి రైల్వే వాళ్ళకు కూడా డబ్బులు కట్టి ఫౌండేషన్ కూడా ఇచ్చాం. ఫతేనగర్ బ్రిడ్జ్ అనేది ఆ రోజుల్లో చెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకొని బాలనగర్ నుంచి అందరు షెడ్లు వేసి ఏం చేస్తారు. ठीक है, चलो मैं कर रहा हूँ. So when fever suspect is someone who comes from the dengue भाई पीछे भाई पीछे आना సేఫ్టీ లేకుండా పోయింది. ఎంత దానికి ఏంటంటే పైన ఒక రూమ్ షెడ్ కాదు, ఆర్సీసీ రూమ్ వేస్తేనే పెట్టుకున్నాం.